నిన్నటి రోజున ఉపన్యాసం పూర్తి చేసేసరికి కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించి మీకు నేను కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారి యొక్క మీగాళ్ళు లేదా పాదముల యొక్క ఉపరితలములను గురించి మాట్లాడుతున్నారు. అందులో నిన్నటి రోజున శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పాదములను ఉపరితలములను ఒక తాబేటి యొక్క డిప్పతో పోల్చడం అసమంజసంగా ఉంది అన్న విషయాన్ని, పరమశివుడు సన్నికల్లు తొక్కించడం కూడా చాలా కఠినంగా ఉంది అని నిన్న సౌందర్యలహరిలో ఉటంకించినటువంటి విశేషాన్ని గురించి కూడా మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ పాదములను గురించి ఎంతమంది ఎంత స్తోత్రం చేశారో మీకు కూడా తెలుసు. అది పెద్ద నేను మళ్ళీ మళ్ళీ విపులీకరించవలసినంత అవసరమైన విషయమేం కాదు. యథార్థానికి అమ్మవారి పాదపద్మములు ఎటువంటివి అంటే, మనం మన జీవితం అనేటటువంటి సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి అవి నావ వంటివి. అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉన్నారో వాళ్ళ యొక్క దుర్గుణములన్నింటినీ అమ్మవారే మాన్పిస్తుంది. నిజాయితీగా మనసులో ఆవిడ పాదములను నమ్మి ఉండాలి తప్ప, ఒకవేళ నిజంగా వీడు తెలియక ఏదైనా ప్రమాదం చేస్తున్నా, ఏదైనా పొరపాటు పని చేస్తున్నా అమ్మవారు నిగ్రహించి అటువంటి వైపుకు వెళ్లకు, అది ప్రమాదకరమైనటువంటి పని అని చెయ్యి పట్టి ఆపి సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. మీరు అది జీవితంలో అనుభవించవలసిందే తప్ప, నేను ఎన్ని మాటలతో చెప్పినా అది ఆవిష్కరించగలిగినటువంటి విషయం కాదు. యథార్థానికి మీరు నన్ను నమ్మగలిగితే నేను ఒక్క మాటే చెప్తాను. అమ్మవారి పాదపద్మములను నమ్మిన వాడికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తల్లి రక్షించి తీరుతుంది. నాకు పరమ విశ్వాసం. ఎందరో పెద్దలు ఏమి రాసుకున్నారంటే, ఇది అనుభవపూర్వకముగా చెప్పిన మాటలు అని రాసుకున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని ఆవిష్కరించడం ఇష్టం లేక అక్కడతో మాత్రమే ఆప్ చేశారు. కానీ అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉంటారో, ఎవరు ఆ తల్లి పాదములను సర్వదా అర్చన చేస్తూ ఉంటారో, అమ్మ మనకుంది మనకేమిటి బెంగ అనుకుని ఉంటారో, అటువంటి వారందరికీ ఆ తల్లి యొక్క రక్షణ కలుగుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి పాదములను గురించి మాట్లాడుతూ ఒక గొప్ప శ్లోకాన్ని ఒకదాన్ని మనకు అందించారు. శంకర భగవత్పాదులేని నాడు శూన్యం, చాలా విషయాలు అసలు అందవు. అసలు గహనమైనటువంటి విషయాన్ని, సముద్రం లాంటి విషయాన్ని కేవలం చేతిలో పోసుకునేటటువంటి ఒక బిందువంత నీటిగా మార్చి విషయాన్ని అందించడంలో శంకరుల యొక్క ప్రజ్ఞయే ప్రజ్ఞ. అంతటి మహాపురుషుడైన కనుక ఆయన అంటారు, దదానే దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణై షట్చరణతాం అంటారు. అమ్మవారి గురించి మనందరి పనుపున ఆయన ఒక ప్రార్థనని విజ్ఞాపన చేస్తున్నారు. ఇది పరమ పవిత్రమైనటువంటి శ్లోకం. నా దృష్టిలో అయితే ప్రతి వారు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదముల దగ్గర చెప్పుకోవలసినటువంటి శ్లోకం. రథసప్తమి లాంటి పరమ పవిత్రమైన రోజున ఇటువంటి శ్లోకాన్ని అనుసంధించుకునేటటువంటి అదృష్టం కలగడం కేవలం అమ్మవారి యొక్క నిర్హేతుక కృపాకటాక్షం. ఆయన అంటారు, దదానే దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ. దీనులైనటువంటి వారు ఉంటారు. దీనులు అంటే తాము ఒక కష్టము నుంచి గట్టెక్కడం ఎలాగో తమకు తెలియనటువంటి వాళ్ళు, తాము ఒక ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడం ఎలాగా అన్నది ఒక అవగతము కాని వాళ్ళు, లేదా జీవితంలో అసలు వృద్ధిలోకి వస్తాము అనేటటువంటి తలంపు ఎన్నడూ లేని వాళ్ళు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ నాకు ఇలాంటి వాళ్ళు కొంతమంది అనుభవంలో ఉన్నారు. ఒక 4-5 అటువంటి పెద్ద మనుషులు నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఇవాళ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు. యథార్థములకైతే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక్కొక్క సందర్భంలో వారు నిర్ధనులైపోయి యాచన చేయవలసి ఉంటుంది అనుకున్నటువంటి స్థితి కూడా ఉంది. లేదా మొత్తం కుటుంబం శరీరాల్ని విడిచిపెట్టాలేమో అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 2
మా వంశంలో అసలు ఇంత చదువుకున్నవాడు ఉంటాడని కలలో కూడా ఊహించినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలిసో తెలియకో అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మవారి పాదములను పూజించినటువంటి అనుగ్రహం చేత, ఆ పరిశ్రమ చేత, అటువంటి స్థితి చేత వారు ఇవాళ ఏ స్థాయికి చేరిపోయారంటే కోటీశ్వరులైపోయి సమున్నతమైనటువంటి ఐశ్వర్యాన్ని గణించినటువంటి వారు కొంతమంది అయితే, మరి జీవితంలో ఊహించని రీతిలో మహాపండితులైనటువంటి వారు ఆ వంశంలో జన్మించి అమ్మవారి అనుగ్రహంతో ఆ వంశానికే ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మహాపురుష జననమునకు తల్లి యొక్క అనుగ్రహం కారణమైంది. తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, అమ్మవారి పాదములకు ఉన్న శక్తి ఏమిటంటే, మీరు నిజాయితీతో ఒక్కసారి ఆవిడ పాదాలని తల మీద పెట్టుకోగలిగితే, ఒక్కసారి తల ఉంచి ఆవిడ పాదములకు నమస్కరించగలిగితే అమ్మతనమే. ఆవిడ ఉత్తర క్షణంలో ఏం చేస్తుందంటే, దీనేభ్యః శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్ గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబర అలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆవిడ అంతటి కరుణామూర్తి. దీనుడై నిలబడినటువంటి వాణ్ణి చూసి పరమశత్రువైన వాడు, లోకకంటకుడైన వాడు దైన్యముతో అమ్మవారి వంక చూశాడనుకోండి, అమ్మా నువ్వు తప్ప నాకెవరమ్మా దిక్కు అని ఒక్కసారి చూస్తే అంతే, వాళ్ళ జీవితంలో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చేస్తుంది ఆవిడ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, భక్తి భావన చేత అమ్మవారి యందు ఉండేటటువంటి భావన పరిపుష్టి చేత అలా నిలబడడం ఒక స్థాయి. కానీ అమ్మవారి యందు శత్రుభావనతో ఉన్నటువంటి వాళ్ళు చివరి నిమిషంలో అలా చూసినా సరే ఆవిడ అటువంటి స్థితిని ఇచ్చేసింది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, గతంలో ప్రస్తావన చేశానేమో కూడా. మనకి కోలాపూర్ అని మూకాంబిక అని ఒక అమ్మవారి క్షేత్రం ఉంది, పరమ ప్రశస్తమైనటువంటి క్షేత్రం. ఎంత గొప్ప క్షేత్రం అంటే, అక్కడ అమ్మవారు శంకర భగవత్పాదులకి ధ్యానంలో గోచరించి ప్రతిష్ఠ అయింది తల్లి. ఆ మూకాంబిక యథార్థమునకు ఆవిడ ఆవిర్భవించడానికి కారణం వేరుగా చెప్తారు. అక్కడ అసలు నిజానికి కోల మహర్షి అనబడేటటువంటి మహర్షికి ప్రసన్నుడైనటువంటి వాడు పరమశివుడు. అక్కడ ఒక స్వయంభూ జ్యోతిర్లింగం లాంటి శివలింగం ఒకటి వెలిసింది. ఆ శివలింగంలో ఒక బంగారు రేఖ ఉంటుంది. ఆ బంగారు రేఖే శ్రీచక్ర బిందు స్థానంగా పరిగణింపబడింది అమ్మవారిగా. కానీ కాలాంతర్గతంలో ఏమైందంటే, అక్కడికి ఒక గొప్ప రాక్షసుడు ఒకడు బయలుదేరి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. దేనికి తపస్సు చేశాడు అంటే, మహిషాసురుడు మొదలైనటువంటి వాళ్ళు స్త్రీ చేతిలో చచ్చిపోమని వరం అడగలేదు కాబట్టి అమ్మవారు చంపేసింది. అందుకని శుక్రాచార్యులు వారు ఏం చెప్పారంటే, ఈసారి స్త్రీని మినహాయించకుండా తపస్సు చెయ్యి అన్నారు. ఆయన ఘోరమైన తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి అమ్మవారితో మొరపెట్టుకున్నారు, అమ్మా ఇతనికి పరమశివుడు కాని వరం ఇచ్చేశాడా, లోకాలకి ఉపద్రవం వచ్చేస్తుంది, తల్లి నువ్వే ఏం చేస్తావో చేయమన్నారు. ఆవిడ వాక్స్తంభనం చేసేసింది. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు, కానీ అతనికి నోట మాట రాలేదు. ఎంత కోరుకుందామని ప్రయత్నం చేసినా ఆవిడ వాక్స్తంభనం చేసింది. చేసేటప్పటికీ నోటి వెంట పలుకు రాలేదు. పలుకు రాకపోతే పరమశివుడు చూశాడు, ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి, 1కి 10 మార్లు అడిగాడు. అతనికి మాట లేదు. శివుడు అంతర్ధానం అయిపోయాడు. అతను విశేషమైనటువంటి బాధని పొందాడు. అయ్యో నాకు వాక్స్తంభనం అయిపోయింది, నేను ఏమీ అనలేకపోయాను అడగలేకపోయానని. ఆ అక్కసు చేత దేవతల మీద దండయాత్ర చేశాడు. దేవతలందరూ అమ్మవారిని ప్రార్థన చేశారు, అమ్మ నువ్వు సంహరించాలి మూకాసురుణ్ణని. అప్పుడు తల్లి వెళ్ళి ఒక గమ్మత్తైనటువంటి పని చేసింది. అంతకుముందు ఆ రాక్షసుడి పేరు కంహాసురుడు. ఆ కంహాసురుడు అనేటటువంటి రాక్షసుడికి అమ్మవారు మాట తీసింది కాబట్టి అతనికి మూకాసురుడని పేరు వచ్చింది. మూక అంటే నోట మాట లేనివాడు. కాబట్టి కంహాసురుడు మూకాసురుడు అయ్యాడు. ఆవిడ ఆ మూకాసురుడితో యుద్ధం చేస్తోంది. వాడి సైన్యాలన్నీ కూడా మరణించాయి. మరణించిన తరువాత ఇంకా ఆ మూకాసురుణ్ణి సంహరించడం కోసమని ఆ తల్లి వాడి జుట్టు పట్టుకుని తన సుదర్శన చక్రంతో అతని యొక్క కుత్తుకని కత్తిరించబోతోంది. ఆ జుట్టు పట్టుకుని
విష్ణు చక్రంతో కత్తిరించబోయే సమయంలో వాడు పరమ దీనంగా చూశాడు అమ్మవారి వంక. అమ్మ, నాకు మాట లేకుండా చేశావు. ఆనాడు శివుడు ప్రత్యక్షమైతే దానివల్లనే ఇవాళ శరీరం వదిలిపెట్టేస్తున్నాను. అమ్మవై అమ్మ నాకు మాట లేకుండా చేసి నా కుత్తుక కోసేస్తున్నావా అమ్మ? నేను దారి తప్పిన వాడిని, నేను చెడ్డవాడిని, నేను అసురుణ్ణి, కానీ అమ్మ నన్ను ఇలా చంపేస్తున్నావా అని చూశాడు. ఆవిడ చంపలేదు. ఆ దీనమైన చూపుకి ఆవిడ లొంగిపోయింది. లొంగిపోయి ఆవిడ మాట ఇచ్చేసింది. మాట ఇచ్చేసి, నువ్వు దారి తప్పావు కాబట్టి నిన్ను చంపాను. నిన్ను చంపితే తప్ప, ఈ ఉపాధి పోతే తప్ప దీనిలో పెరిగిపోయిన రజోగుణ తమోగుణాలు పోవు నీకు. కాబట్టి నీ ఉద్ధరణ కోసం నిన్ను చంపుతున్నాను. నిన్ను మాట తీశానని అనుకోకు. మాట ఉంచితే నువ్వు ఇంకా ప్రమాదకరమైన పోకడికి వెళ్ళుండేవాడివి. నీకేదైనా కోరిక ఉంటే నిస్సందేహంగా నాతో చెప్పండి అంటే ఆయన అన్నాడు. ఎంత మారేడో చూడండి ఒక్కసారి. అమ్మవారు ఆ జుత్తు పట్టుకునేటప్పటికీ అతను అన్నాడు, అమ్మ నువ్వు నన్ను ఎక్కడ చంపుతున్నావో అక్కడ మూకాంబిక అన్న పేరుతో వెలియాలి. వెలిసి, తల్లి నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ నువ్వు అనుగ్రహించాలి, అందుకని నువ్వు నా పేరు మీద అంబికగా ఇక్కడ విలు అని అడిగాడు. ఆవిడే శివలింగంలో బంగారు రేఖగా వెళ్ళింది. ప్రకటమైన రూపం లేదు ఆవిడికి, మూకాంబికకి. ఆ శివలింగం కూడా కొంచెం లోతుగా ఉంటుంది. అందుకని ఆ ఒక్క క్షేత్రంలోనే అమ్మవారు కనపడరు. చిత్రం ఏంటంటే మిగిలిన చోట్ల శివలింగం లింగం ఉంటుంది. మీరు ఉదాహరణకు మహారాష్ట్రలో మనకి ఒక క్షేత్రం ఉంటుంది. కొంచెం లోపలికి దిగిన తర్వాత శివలింగం లోపలకు ఉంటుంది, గుంతలా ఉండి అందులోపలకు ఉంటుంది. త్రయంబక క్షేత్రంలో ఉంటాడు అలాగా. ఆ త్రయంబక క్షేత్రంలో గదిలా ఉంటుంది. అంతరాలయంలోకి దిగితే ఆ నూతిలాగా ఉన్న దాని లోపలకు ఉంటుంది శివలింగం. అంత తొందరగా కనపడడం కష్టం. అమ్మవారు ఎక్కడైనా ప్రకటంగా ఉంటుంది శివాలయంలో. శివలింగం శివలింగంగా ఉంటుంది, అమ్మవారు మాత్రం కరచరణాదులతో మూర్తిగా ఉంటుంది.